అదే నమస్తే. మంచినా మీది ముల్కనూరేనా? ముల్కనూరు. ఇది కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఏది? హుస్నాబాద్ నియోజకవర్గం. హుస్నాబాద్. ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే? పొన్నం ప్రభాకర్. పొన్నం ప్రభాకర్. గెలిచిన తర్వాత మంత్రి అయ్యిండు, అందుబాటులో వస్తా ఉండా? లేరు, రారు. ఏదైనా ప్రోగ్రాంలో అయితేనే వస్తారు, వచ్చి అట్లా మన మెరుపు దిగి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతారు అంతే. ఈ మధ్య కొంత ఆవేశానికి గురవుతున్నట్టు, కొంత కోపానికి ఇట్లా ఆగమాగం చేస్తా ఉండు. అంటే గెలివరు వాళ్ళు అని చెప్పేసి ఒక ఉన్నది కదా వాళ్ళకి, అట్లా అందుకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ నుంచి బండి సంజయ్ కుమార్, రాజేందర్ రావు, ఇంకొక ఆయన వినోద్ కుమార్ ఉన్నారు. సో ఎవరు ఎక్కువ ప్రచారం చేస్తారు, ఎవరు వేవ్ కనిపిస్తా ఉంది? బండి సంజయ్ గారిది కనిపిస్తుంది. వీళ్ళు ఇద్దరు ప్రచారానికి రావు అన్నట్టయినా ఉస్మానియా నియోజకవర్గానికే కాదు, కరీంనగర్ పార్లమెంటరీకి కూడా ఇంతవరకు ఎవరో అనేది తెలియదు. వినోద్ కుమార్ ఆల్రెడీ ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది కాబట్టి బండి సంజయ్ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. కానీ పెద్దగా ఎమ్మెల్యేలు కూడా ఇవ్వలేరు కదా ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధి బీజేపీకి. ఎట్లా సాధ్యమవుతుంది బండి సంజయ్కి? మోదీ గారు చేసిన పథకాలు, మోదీ గారు ఇచ్చిన పథకాలు కానివ్వండి, బండి సంజయ్ గారు కానీ చేసిన అభివృద్ధి కానివ్వండి. మా ఓన్లీ బీందర్పల్లి మండలానికి 1,30,00,000 నిధులు ఇచ్చారు సెంట్రల్ నుంచి. బండి సంజయ్ గారు చేసింది. ఒక ఎంపీ అనేటైనా ఈ దేశం మొత్తంలో ఒక 150 రోజులు పాదయాత్ర చేసిన ఎంపీ బండి సంజయ్ గారు. 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఎంపీ ఎవరన్నా ఉన్నారంటే బండి సంజయ్ గారు ఒకరే. టీఎస్పీఎస్సీ గురించి కానివ్వండి, పేపర్ లీక్ గురించి కానివ్వండి, ప్రతి ఒక్కదాని గురించి కానివ్వండి, బండి సంజయ్ గారు కొన్ని వందల కేసులు పెట్టుకుని చేసింది ఒక ఎంపీ బండి సంజయ్ గారు. ఇంతవరకు మన తెలంగాణ ఎంపీలలో ఏ ఎంపీ మీద అన్ని కేసులు ఉన్న ఎంపీ లేరు. కాబట్టి బండి సంజయ్ గారు పక్కా గెలుస్తారు, మెజారిటీతో గెలుస్తారు. ఆల్రెడీ బండి సంజయ్ గారి గెలుపు ఖరారు అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు ఈ హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్నాడు. ఇక్కడ పరిస్థితి ఉంది, పొన్నం ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తుందా? వాళ్ళ కార్యకర్తలకే పొన్నం ప్రభాకర్ గారి మీద విశ్వాసం లేదు. ఒకప్పుడు ఏదో పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచి వచ్చి అయ్యో ఇక్కడ మా లీడర్ ఏం చేస్తాడో అని అనుకున్నారు. కానీ పొన్నం ప్రభాకర్ గారి గురించి ఇక్కడ వాళ్ళకి తెలియదు. కరీంనగర్ వాళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళ గురించి. అరే ఏమున్నది, ఈయన ఏం చేయలేడు, కాకపోతే ఏంటంటే ఏదో వచ్చిండు ప్రవీణ్ రెడ్డి పక్కకు పెట్టుకొని వచ్చిండు కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు పనిచేయడానికి రెడీగా లేరు. ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఎందుకు టికెట్ ఇవ్వలే అంటే ఆలోచించి ఈయనకు రాజేందర్ రావుకి ఇచ్చినారు. ప్రవీణ్కి టికెట్ రాకపోయిన గల కారణమే ప్రవీణ్ రెడ్డి గారు అసలు ఇక్కడనే ఎమ్మెల్యేగానే పనిచేయలేరు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇంతవరకు ముల్కనూరు చూడండి మీరు, ఏ ఒక్క అభివృద్ధి లేదు. ఇంకా కరీంనగర్ ఎంపీకి ఇస్తే ఏం పని చేస్తారనా, లేకపోతే వాళ్ళకు అవకతవకలు ఉన్నాయా, లేకపోతే డబ్బులు పెట్టి ఇట్లా ఏమైనా చేసుకున్నారా తెలియదు. కానీ ఓకే. సో యువత ఎటువైపు ఉన్నారు? బీజేపీ అంటారా? యువత మొత్తం భారతీయ జనతా పార్టీ వైపే ఉంటారు. ప్రతి ఒక్క దాని గురించి కూడా సంజయ్ గారు కోవిడ్ టైంలో కానివ్వండి, మన వేరే దగ్గర ఉన్న విద్యార్థులను మన తెలంగాణలోకి తీసుకురావడం కానివ్వండి, ఎక్కడెక్కడ చదువుకున్న విద్యార్థులను కానివ్వండి, ప్రతి ఒక్కరికి పీపీ కిట్లు ఇప్పించడం కానివ్వండి, 6 అంబులెన్సులకు పెట్టడం కానివ్వండి, అన్నిటి గురించి యువత మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది. ఇక్కడ మీటింగ్ అవుతుంది, బాగానే పబ్లిక్ ఉన్నారు కదా టీఆర్ఎస్ మీటింగ్ కూడా. డబ్బులు ఇస్తే ఎవరికైనా వస్తారు కాన్న, మాకు డబ్బులు ఇవ్వకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మొన్న బండి సంజయ్ గారి నామినేషన్ రోజు చూడండి, ఇక్కడ నుంచి బైక్ ర్యాలీలో కూడా వెళ్ళినారు. పైసలు ఇస్తేనైతే అంతసేపు ఎవరు ఉండరు, బండ్ల మీద ఇక్కడ నుంచి ఎండలో పోయి అయితే నిల్చోలేరు. 200 ఇస్తా 300 ఇస్తే ఇంకొక మంది వస్తారు, 500 ఇస్తే ఇంకా ఎక్కువ మంది వచ్చేటోళ్ళు ఉంటారు. కానీ ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? బండి సంజయ్ గారు 2 లక్షల మెజారిటీతో గెలుస్తారు ఖచ్చితంగా.